కలిసికట్టుగా సర్పంచులందరూ పనులు తీసుకొని ఎవరికి ఆపద సంపద వచ్చినా సర్పంచుల ఫోరం నుండి అందరూ అందుబాటులో ఉండి మంచి చెడులు చూసుకోవాలని వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంగి కృష్ణ అన్నారు. శనివారం వెల్దుర్తి పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే మెదక్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోదండ కృష్ణగౌడ్ మాట్లాడుతూ 2 పర్యాలయాలలో కూడా ఉమ్మడి వెల్దుర్తి మండలంలో విభజన అనంతరం మాసాయిపేటలలో కూడా ఓసీలకు మండల ఫోరం అధ్యక్ష పదవులను పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగిందన్నారు. నేడు బీసీ వర్గానికి రంగి కృష్ణకు ఇవ్వడం జరిగిందని కృష్ణగౌడ్ అన్నారు. కాగా ఒకసారి సర్పంచుల ఫోరం డిక్లేర్ చేసిన తర్వాత తదుపరి ఎన్ని వచ్చినా చెల్లవని జిల్లా రాష్ట్ర కార్యవర్గం తెలియజేసిందన్నారు. ఈసారి కూడా ఒక బీసీ ముద్దుబిడ్డ రంగి కృష్ణకు సర్పంచుల ఫోరం అధ్యక్ష పదవి వరించడం మనందరికీ ఆనందకరమన్నారు. కాగా రంగి కృష్ణకు సర్పంచులందరూ మద్దతు పలకాలని సహకరించాలని కృష్ణగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్, షాకారం శ్రీనివాస్ గౌడ్, శంకర్ రెడ్డి, రంగారెడ్డి, మల్లేశం గౌడ్, మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. కలిసికట్టుగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సర్పంచ్ల ఫోరం 73వ రాజ్యాంగం ప్రకారం మన హక్కులను నిస్వార్థంగా గ్రామ పంచాయతీలకు పనిచేసుకోవడానికి ఫోరాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అదే ఉద్దేశంతో ఈ ఫోరాన్ని పార్టీలకు అతీతంగా సర్పంచులం కలిసికట్టుగా పనులు తీసుకొని ఎవరికి ఆపద సంపద వచ్చినా మన ఫోరం నుంచి అందరం అందుబాటులో ఉండి మన మంచి చెడులు అన్ని చూసుకోవడానికి ఈ ఫోరం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి గ్రామ పంచాయతీ నిధుల పట్ల ప్రభుత్వం ఎక్కడ వెనకడుగు వేసినా సర్పంచుల ఫోరం నుంచి మనం అందరం కలిసికట్టుగా అందరం ముందుకెళ్ళి నిధులు తీసుకురావాల్సిందిగా ఈ ఫోరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ అవకాశం ఇచ్చిన సర్పంచులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు ముగిస్తున్నాం. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మరి గత 4 రోజుల క్రితం ఏదైతే మండలంలోని సర్పంచులు అందరూ కలిసి రంగి కృష్ణ గారిని సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మండలంలోని సర్పంచులందరికీ, ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత 2 పర్యాయాలు కూడా ఉమ్మడి వెల్దుర్తి మండలంలో, ఆ తర్వాత విభజన జరిగిన తర్వాత మాసాయిపేట వెల్దుర్తిలో కూడా మరి ఓసీలకు ఈ మండల ఫోరం అధ్యక్షుడిని గతంలో ఇచ్చుకోవడం జరిగింది పార్టీలకు అతీతంగా. మరి ఈసారి బీసీ ముద్దుబిడ్డ మరి రంగి కృష్ణను ఈసారి అవకాశం వరించడం, సర్పంచులందరూ కూడా అతనికి మద్దతు తెలపడం చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బీసీ లోకం అంతా కూడా ముందుకొచ్చి వాళ్ళ యొక్క మరి సమస్యల మీద పోరాటం చేస్తూ ముందుకు వస్తున్న తరుణంలో రంగి కృష్ణ గారికి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అతనికి మద్దతు తెలపడం నిజంగా సర్పంచులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఒకసారి సర్పంచుల ఫోరము డిక్లేర్డ్ చేసిన తర్వాత తదుపరి ఎన్ని వచ్చినా కానీ అవి చెల్లనీయమని చెప్పేసి మాకు జిల్లా రాష్ట్ర నాయకత్వం తెలియజేసింది. మీ అందరికీ తెలుసు, మేము బహిరంగంగా మీకు 4 రోజుల క్రితం మీ అందరి ముందరనే సర్పంచులందరినీ మరి ముందు పెట్టి ఎన్నుకోవడం జరిగింది. దయచేసి మేము ఏమంటున్నామంటే ఒక బీసీ ముద్దు బిడ్డకు ఈసారి వచ్చింది, దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. మరి మండలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి మరి క్రిటికల్ సమస్యలు తలెత్తలేవు. ఈసారి కూడా అదే రకంగా ముందుకు పోవాలి. మరి ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారో 42% గురించి వాళ్ళు బీసీలకు పోరాటం చేస్తూ మద్దతు ఇస్తున్నామన్నారు. మరి ఇక్కడ కేవలం ఒక బీసీ ముద్దుబిడ్డ ముందుకు వస్తేనే మీరు ఆపసోపాలు పడుతున్నట్టు మాకు కనిపిస్తున్నది. దయచేసి విరమించుకోండి.
మరి ఇలాంటి నిర్ణయం మండల నాయకత్వం ఇచ్చినందుకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.